ఇండిపెండెన్స్ డేని ఆగస్టు 15న జరుపుకుంటారు కదా, మరి రిపబ్లిక్ డే జనవరి 26కి జరుపుకుంటారు కదా. అవును, జరుపుకుంటారు. అయితే ఇండిపెండెన్స్ డే అంటే 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుండి మనకు విముక్తి కలిగింది, స్వతంత్రం వచ్చినందుకు జరుపుకుంటాం. మరి రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం అమ్మా? రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు మనకి రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది నాన్న. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే దానికి గుర్తుగా మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. రాజ్యాంగం అంటే ఏమిటమ్మా? రాజ్యాంగం అంటే అదొక ప్రభుత్వ సంవిధానం నాన్న. అంటే సాధారణంగా రాజ్యాంగం అంటే వ్రాతపూర్వకంగా ఉంటుంది. ఈ రాజ్యాంగంలో చట్టాలు, ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగపరమైన విధులు, విధానాలు అన్నీ పొందుపరచబడి ఉంటాయి. ఇప్పుడు ప్రతి దేశానికి ప్రభుత్వం ఉంటుంది కదా, అది సర్వసాధారణం. అట్లనే ప్రతి ప్రభుత్వానికి కూడా రాజ్యాంగం అనేది చాలా అతి ముఖ్యమైనది అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక శరీరం అనుకుంటే దానికి ఉండే రాజ్యాంగం అనేది ఒక ఆత్మ వంటిది. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు చూపించేదాన్ని రాజ్యాంగం అంటామమ్మా. అంటే రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. మరి రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు? ఎప్పుడు రాశారంటే రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య సలహాదారుడిగా బెనగల్ నరసింహారావు ఉంటుండే. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఒకటి ఉండే అమ్మన, ముసాయిదా కమిటీ అంటారు దాన్ని. దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండే. అయితే అందరు ఏమంటారంటే రాజ్యాంగాన్ని ఎవరు రచించారంటే డైరెక్ట్ బిఆర్ అంబేద్కర్ నేమ్ చెప్తారు. కానీ ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేద్కర్తో పాటు ఇంకొక 6 సభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరంటే గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యంగార్, మాధవరావు, కృష్ణమాచారి, కేఎం మున్షి, సయ్యద్ సాదుల్లా మహమ్మద్. కానీ మాధవరావు అనారోగ్యం కారణంగా అతని ప్లేస్లో బిఎల్ మిట్టల్ వచ్చిండు. మళ్ళీ కృష్ణమాచారి చనిపోవడం కారణంగా అతని ప్లేస్లో డిపి కైతాన్ అనే అతను వచ్చిండనమాట. అట్లా ఈ 6 మెంబర్స్ ప్లస్ అంబేద్కర్, ఈ 7 మెంబర్స్ కలిపి రాజ్యాంగాన్ని రాసిరన్నమాట. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి బిఆర్ అంబేద్కర్ చాలా దేశాలు తిరిగి అన్ని దేశాల నుండి మంచి మంచి విషయాలను గ్యాదర్ చేసి అవన్నిటినీ మన రాజ్యాంగంలో పొందుపరిచిండు. బిఆర్ అంబేద్కర్ వేరే దేశాల్లో వాళ్ళ రాజ్యాంగంలో ఏ కాన్సెప్ట్స్ అయితే సక్సెస్ అయినాయో అటువంటి మంచి మంచి కాన్సెప్ట్లు అన్నీ తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పొందుపరిచిండు. కొన్ని అంశాలను కొన్ని దేశాల నుండి తీసుకున్నానా. అంటే ఏమేమి తీసుకున్నాడమ్మా? ఏమేమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదేశ సూత్రాలు ఉన్నాయనుకో, అవి మన రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ మనం వీటిని ఎక్కడి నుండి తీసుకున్నాం? ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. అట్లనే జీవించే హక్కు ఉందనుకో, దాన్ని జపాన్ నుండి తీసుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇటువంటి కాన్సెప్ట్స్ ఏమో ఫ్రెంచ్ నుండి, ప్రాథమిక హక్కులనేమో అమెరికా నుండి, విధులనేమో రష్యా నుండి, ఇలా ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ వేరే దేశాల నుండి తీసుకున్నాం. దీనివల్ల ఏమైంది తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగం ప్రసిద్ధి చెందింది. అంటే లిఖిత రాజ్యాంగం అంటే రాతపూర్వకంగా రాసిందన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద లిఖిత రాజ్యాంగాలలో అతిపెద్దది ఏంటిదంటే భారత రాజ్యాంగమే. మరి ఇవన్నీ రాయడానికి ఎన్ని రోజులైందమ్మా? రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగాన్ని రచించిన తర్వాత చాలా సభలు, సమావేశాలు అన్నీ జరిగినాయి. రాజ్యాంగాన్ని రచించిన తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే ఒక యాడ్ ఇచ్చిరమ్మా, ఇందులో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలని అడిగితే దాని మీద ఫుల్ సలహాలు, సూచనలు అన్నీ వచ్చినాయి. మళ్ళీ వాటన్నిటిని వెరిఫై చేసి లాస్ట్కి 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. నిజానికి బిఆర్ అంబేద్కర్ యొక్క రైటింగ్ అసలు బాగుండేది కాదంట. అందుకే ఏం చేసిండంటే బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయిస్తాతో రాయించాడు. తర్వాత ఈ రాజ్యాంగాన్ని అందంగా తీర్చిదిద్దింది ఎవరో తెలుసా?
ఎవరమ్మా? బియోహర్ రామ్ మనోహర్ సిన్హా ఇంకా నందలాల్ బోస్ వీళ్ళిద్దరు కలిసి మన రాజ్యాంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిండ్రు. 1949 నవంబర్ 26న ఆమోదిస్తే ఆ రోజు రిపబ్లిక్ డే జరుపుకోవచ్చు కదమ్మా. జనవరి 26న ఎందుకు జరుపుకుంటారు? అంటే జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏంటిదమ్మా అది? మనం అప్పుడు స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడుతున్నప్పుడు 1929లో లాహోర్ కాంగ్రెస్ ఐఎన్సి సమావేశంలో ఈ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళకు సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిరమ్మా. దాని ప్రకారం ఏంటిదంటే మనం నెక్స్ట్ ఇయర్ అంటే 1930 జనవరి 26 లోపు స్వాతంత్రాన్ని తీసుకొచ్చుకోవాలి. ఆ రోజు మనం స్వతంత్ర వేడుకలు జరుపుకోవాలని 1929 డిసెంబర్ 31 రోజు ఏం చేసిరంటే అర్ధరాత్రిరా లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున దాదాపు ఒక 3 లక్షల మంది చూస్తుండగా మన మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. ఆ లాహోర్ కాంగ్రెస్ 1930లో జనవరిలో ఆఖరి ఆదివారం ఉంటుంది కదా, ఆ ఆఖరి ఆదివారమే జనవరి 26 అయింది. ఆ రోజే పూర్ణ స్వాతంత్ర ఆకాంక్షను వ్యక్తం చేస్తూ స్వాతంత్ర దినాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఏం చేసిరు, దేశవ్యాప్తంగా పలు పట్టణాలు పల్లెల్లో క్రమశిక్షణతో ఆ రోజున స్వాతంత్ర్యాన్ని వ్యక్తం చేస్తూ స్వాతంత్ర దినాన్ని జరుపుకున్నారు. అప్పుడు జనవరి 26కి స్వాతంత్రం తెచ్చుకోవాలనుకున్నారు, కానీ అది కుదరలేదు కదా. సో ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈ రాజ్యాంగాన్ని అయితే ఆమోదిస్తున్నాం, బట్ మనం జనవరి 26కి అమల్లోకి తీసుకొచ్చినట్టయితే అప్పుడు మనం జనవరి 26కి ఒక ప్రత్యేకత దినాన్ని ఏర్పరచుకున్నాం కదా, దాన్ని మర్చిపోకుండా ఎప్పటికి గుర్తుంచుకోవచ్చు అని దీన్ని ఒక 2 నెలలు ఇట్లనే ఆపి మళ్ళీ అఫీషియల్గా జనవరి 26 రోజు ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు అమల్లోకి తీసుకొచ్చిర్రు. సో మనం ఆ రోజే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఇంత మంచిగా వివరించినందుకు. ఇది నా బాధ్యత అమ్మా దీని గురించి తెలియజేయడం. అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ నాన్న, విష్ ద సేమ్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే.